ఎందుకంటే మనమేదో ఈరోజు వచ్చి మనం చేసినంత సహకారంతో నలుగురితో మాట్లాడుకొని వచ్చి మనం సహాయం చేస్తున్నాము. కానీ ఆ మేడము గత నాకు తెలిసి 2-3 ఇయర్స్గా వాళ్ళ సారు స్కూల్ టీచరు, వాళ్ళ సారు స్కూల్ టీచర్ ద్వారా ఆయనకు వచ్చే శాలరీస్తో ఆమె కొద్దిగా చిన్న బిజినెస్ చేస్తుంటుంది. అంటే ఏదో ప్యారలల్ ఒకటి పెట్టి రన్ చేస్తుంది. వాటిల్లో వచ్చే ఇన్కము ఇవన్నీ చోటు చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందంటే మనందరం అందరికంటే ముఖ్యంగా ఆమెని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళని గుర్తించి ఇక్కడ ఈ కుటుంబాలనే కాకుండా ఎయిడ్స్ బాధితులను కూడా ఆమె హక్కును చేర్చుకొని వాళ్ళని కూడా ఒక 10 మంది పిల్లల దాకా ఎయిడ్స్ బాధితులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. ఇదే విధంగా ఇంకొక దగ్గర కూడా ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తూ ఆమె చేతనైనంత దానికంటే ఎక్కువగానే శ్రమిస్తుందని నేను అనుకుంటున్నాను. అందుకని ప్రత్యేకించి మన హ్యూమన్ రైట్స్ ఇక్కడికి మొట్టమొదటిసారిగా రావడానికి కారణం కూడా స్వప్న మేడమే. కాబట్టి మనందరం కూడా ప్రత్యేకించి దయించి సార్ వాళ్ళందరూ కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు సన్మాన కార్యక్రమం ఇక్కడ మనకు వచ్చిన వాళ్ళందరికీ కాదు, స్వప్న మేడంకే చేయాలి. తర్వాత మన కోట మండల ఎంఈఓ సార్లు వచ్చి మిమ్మల్ని పిల్లల్ని అడ్మిషన్ చేసుకొని వాళ్ళకి ఏమి కావాలన్నా అవి సమకూరుస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళకి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి ఆ పిల్లల పేరెంట్స్ కూడా సహకారం ఉంటేనే సార్ వాళ్ళు చేయగలరు. అంతేగాని సార్ వాళ్ళు వచ్చి ఈరోజు ఆ రోజు వచ్చారు సార్ వాళ్ళు మాట్లాడారు మా పిల్లలు ఇంటికాడే ఉంటారంటే అది మీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకొని ఎక్కువగా సార్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఎక్కడ వాళ్ళు సార్ వాళ్ళు జాయిన్ చేయించి ఏ హాస్టల్లో లేదా ఏ స్కూల్లో చేర్పిస్తారో దానికి తల్లిదండ్రులుగా మీరు కూడా ఒక 2 days వన్స్ 2 రోజులకు ఒకసారి అట్లా కలిసి పిల్లలకి బలం ఇచ్చి అంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి మేము వస్తున్నాము మీరు ఇక్కడే చదువుకోండి అయినా మేమేదో ఈ పల్లెల్లో మారుమూల చదువు ఉంటున్న మా కష్టాలు చూస్తున్నారు కదా మీరైనా చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి మా బతుకుల్ని ఇంకా బాగా చేయండి అనేదంతా పిల్లల్ని మీరు ప్రోత్సహించాలి. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రోటరీ క్లబ్ వాళ్ళు ముఖ్యంగా ప్రపంచం నలుమూలల సార్ వాళ్ళు చెప్పినట్టు ఎడ్యుకేషను వైద్యము వీటి గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఎక్కడైతే ఫ్లడ్స్ వచ్చినా ఇంకా ఏదైనా భూకంపాలు వచ్చినా ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు ప్రపంచం నలుమూలలా ఉండి వాళ్ళు ముందుంటారు సహాయ సహకారాలు చేయడానికి. కాబట్టి ప్రత్యేకించి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా మా నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ జిలానీ బాషా గారు చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించి మేము కార్యక్రమాలు చేస్తాము మేము కూడా వస్తాము అని చెప్పి వాళ్ళకి చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ మెంబర్స్ నెల్లూరు నుంచి నాయుడుపేట దగ్గర నుంచి ఇట్లా గూడూరు దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి మేము కూడా ఆ కుటుంబాలకి చేయూత ఇస్తాము అనే దాంతో ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 ఫ్యామిలీ ఇంకనన్నా వాళ్ళ యొక్క జీవన విధానం మారాలి. అదేవిధంగా ఈ ఫ్యామిలీల గురించి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ డాక్టర్ జిలానీ బాషా గారు మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఉన్నాము. ఎందుకంటే మీకు ఎక్కడ కూడా ఆరోగ్యం చూపించుకోవాలన్నా కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు లేవు. కాబట్టి వీటిని మేము చెప్పిన వెంటనే సార్ వాళ్ళు స్పందించి రీసెంట్గా ఎంఆర్ఓ సార్ వాళ్ళు వచ్చి మీకు ఆధార్ కార్డులు తీశారని మాకు తెలిసింది. అవి కూడా మీకు తొందరలోనే మీకు చేరుతాయి. కాబట్టి మీకు ఏ ఉన్నా కానీ మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా స్వప్న మేడం ద్వారా కానీ
లేదంటే మా సార్ ద్వారా డైరెక్ట్గా వచ్చి మీకు అందరికీ కూడా సహకారం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.